హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 94వ రోజు అండి. నిన్నటి రోజుని శ్రీ యుక్తేశ్వరరావు గారు తన గురుదేవులైనటువంటి బాబాజీ కొంతమంది శిష్యులతో ఊహించిన విధంగా ప్రత్యక్షమవటం, ఎంతో ఆనందంతో తన్మయత్వం చెందటం, ఆయన ఇంటికి వెళ్ళి ఫలహారాలు తీసుకొచ్చేలోపు మరలా ఆయన అంతర్ధానం అవటంతో ఈయన ఎంతగానో బాధపడటం, ఈ విషయాలను కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నా కడపటి కాశీ సందర్శనాల్లో ఇదొకటి అని ముగించారు యుక్తేశ్వర గారు. కుంభమేళాలో బాబాజీ జోస్యం చెప్పినట్టుగానే లాహిరి మహాశయుల గృహస్థ అవతారం ముగింపు దగ్గర పడింది. 1895 వేసవిలో ఆయన దృఢకాయానికి ఒక వీపు మీద ఒక చిన్న కురుపు వేసింది. కురుపు కొయ్యటానికి ఆయన అడ్డుపెట్టారు కూడా. తన శిష్యుల్లో కొందరు దుష్కర్మను తన శరీరంలో అనుభవించి దాన్ని నశింపు చేస్తున్నారు. చివరికి కొందరు శిష్యులు పట్టుబట్టారు. దానికి ఆయన గూఢంగా జవాబిచ్చారు. ఈ దేహం తాను పోవటానికి కారణం చూసుకోవాలి కదా. మీరు ఏం చేయదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను, మీ ఇష్టం. కొద్ది కాలంలో ఆ మహాగురుదేవులు కాశీలోని తలువు చాలించారు. ఆయన కోసం నేను ఇక ఆయన చిన్న గదికి వెళ్ళనక్కర్లేదనిపించింది. నా జీవితంలో ప్రతిరోజు ఆయన సర్వోపగత మార్గదర్శకత్వంలోనే నా జీవితం ఎంతో ధన్యమవుతుంది. చాలా ఏళ్ళ తర్వాత లాహిరి మహాశయుల నిర్యాణాన్ని గురించి అద్భుతమైన వివరాలు అనేకం ఉన్నస్థితిని అందుకున్నటువంటి స్వామి కేశవానంద ఆయన శిష్యుల నోటి మీదుగా విన్నాను. మా గురుదేవులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు నేను హరిద్వార్లో నా ఆశ్రమంలో కూర్చొని ఉండగా నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు. వెంటనే కాశీకి రా, ఈ మాటలతో లాహిరి మహాశయులు అదృశ్యమయ్యారు. వెంటనే నేను రైలు ఎక్కి కాశీకి బయలుదేరాను. మా గురుదేవుల ఇంట్లో చాలామంది శిష్యులు చేరున్నారు. ఆ రోజున గురుదేవులు కొన్ని గంటల పాటు ఉత్తమ గీతాలను వ్యాఖ్యానిస్తూ ఉపన్యసిస్తున్నారు. ఆ తర్వాత మాతో టూకీగా ఇలా అన్నారు, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆ మాటలతో మాలో దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చేసింది. ఎక్కి వెక్కి ఏడ్చేశాం. కుదుట పడండి, నేను మళ్ళీ లేచి వస్తాను. ఈ ముక్క అన్న తర్వాత లాహిరి మహాశయులు తమ ఆసనం మీద నుంచి లేచారు. తమ శరీరాన్ని గుండ్రంగా 3 సార్లు తిప్పారు. ఉత్తరం వైపు తిరిగి పద్మాసనం వేసుకున్నారు. అద్భుతంగా మహాసమాధిలోకి కూడా వెళ్ళిపోయారు. లాహిరి మహాశయులు దేహత్యాగం చేసిన రోజు సెప్టెంబర్ 26, 1895. మరి కొద్ది రోజుల్లో ఆయనకి 67వ సంవత్సరం కూడా వస్తుంది. శరీరాన్ని 3 సార్లు గుండ్రంగా తిప్పటం, ఉత్తరాభిముఖం కావటం వైదిక కర్మకాండలో భాగాలే. తమ భౌతిక కాయానికి అంతిమ గడియ ఎప్పుడు వస్తుందో ముందుగా తెలిసిన మహాగురువులు ఇలా చేస్తుంటారు. చివరి ధ్యానంలో మహాగురువులు ఓంకార విశ్వనాదంలో లయమవుతారు. ఈ చివరి ధ్యానాన్ని మహాసమాధి అంటారు. భక్తులకెంతో ప్రియమైన లాహిరి మహాశయుల సుందర దేహాన్ని గృహస్థోషితమైన కర్మకాండలతో పావన గంగా తీరాన మణికర్ణికా ఘట్టంలో దహనం చేశారు. ఆ మర్నాడు ప్రొద్దున 10 గంటలకు నేను ఇంకా కాశీలోనే ఉండగా నా గది ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుపోయింది. అది లాహిరి మహాశయుల రూపం. రక్తమాంసాలు నిండిన శరీరంతో నా ఎదురుగా నిలబడి ఉంది. అది అచ్చం ఆయన వెనకటి శరీరంలాగే ఉంది. కానీ దానికన్నా ఇది తక్కువ వయసులో ఉన్నట్లు, దానికన్నా ఎంతో తేజోవంతంగానూ ఉంది. గురుదేవులు నాతో మాట్లాడారు. కేశవానంద, నేనేనయ్యా. దహనమైన నా శరీరం తాలూకు విఘటిత పరిమాణముల నుంచి నా రూపాన్ని కొత్త నమూనాగా సృష్టించి పునరుత్థానం కావించా. గృహస్థుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తయింది. కానీ నేను ఈ భూమిని పూర్తిగా విడిచిపోను. ఇక నుంచి బాబాజీతో హిమాలయాల్లో కొంతకాలం గడుపుతాను. ఆ తర్వాత బాబాజీతో బ్రహ్మాండంలో కలిసిపోతాను. ఆసింపూరపూర్వక నాతో కొన్ని మాటలు పలికి అంతర్ధానమయ్యారు.
లోకాతీత గురువులు. అద్భుతమైన ఉత్తేజంతో నిండిపోయింది నా గుండె. క్రీస్తు, కబీరుల శిష్యులు తమ గురుదేవుల్ని వారి భౌతిక మరణానంతరం సజీవ రూపంలో దర్శించినప్పుడు ఎటువంటి ఆత్మోన్నతి అనుభూతమైందో నాకు అటువంటిదే అనుభూతమైంది. కబీరు 16వ శతాబ్దం నాటి గొప్ప సాధువు. ఆయన అసంఖ్యాక శిష్యుల్లో హిందువులు, ముస్లింలు కూడా ఉండేవారు. కబీరు నిర్యాణానంతరం ఆయన శిష్యులు ఆయనకు అంత్యక్రియలు జరపాల్సిన విధానం గురించి తగవలాడుకుంటూ ఉండేవారు. దానికి ఆగ్రహం కలిగిన గురువు దీర్ఘనిద్ర నుంచి లేచి వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చాడు. నా అవశేషాల్లో సగం ముస్లిం విధం ప్రకారం పాతి పెట్టండి, మిగిలిన సగం హిందూ సంస్కారాన్ని బట్టి దహనం చేయండి అంటూ అదృశ్యమయ్యాడు. అప్పుడు శిష్యులు ఆయన శవం మీద కప్పిన గుడ్డ తీసేసరికి అక్కడ అందమైన పూలబారు ఒకటి తప్ప ఇంకేమీ కనిపించలే. వాటిలో సగం తీసుకొని ముస్లింలు మగ్దర్లో భక్తి శ్రద్ధలతో సమాధి చేశారు. వాళ్ళు ఇప్పటికీ ఆ సమాధికి మొక్కుతూ ఉంటారు. తక్కిన సగం హిందూ సంస్కారానుసారంగా కాశీలో దహనం చేశారు. ఆ స్థలంలో కబీర్ చూరా అనే మందిరాన్ని కట్టారు. భక్తులు వేలాదిగా దాన్ని దర్శిస్తుంటారు. కబీరు పడుసు వయసులో ఉండగా మార్మిక మార్గంలో సూక్ష్మమైన జ్ఞానోపదేశం కావాలని కోరుతూ 2 శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. హరిద్వారంలో ఉన్న నా ఏకాంత ఆశ్రమానికి నేను తిరిగి వెళ్ళినప్పుడు లాహిరి మహాశయుల పవిత్ర చితాభస్మంలో కొంత భాగం తీసుకుని వెళ్ళాను. నాకు తెలుసు, దేశ కాలావతులు గల పంజరంలో నుంచి ఆయన తప్పించుకుపోయారని, సర్వవ్యాపక విహంగం విముక్తమైందని. అయినా ఆయన చితాభస్మానికి సమాధి కట్టించడం నా మనసుకు ఎంతో ఊరట కలిగించిందంటూ చెప్పుకొచ్చారు కేశవానంద్ గారు. పునరుత్థానం చెందిన గురుదేవులను దర్శించే భాగ్యం పొందిన మరో శిష్యులు సాధు ప్రవృత్తి గల పంచానన్ భట్టాచార్య గారు. నేను కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్ళి గురుదేవులతో ఆయన గడిపిన అనేక సంవత్సరాల వృత్తాంతాన్ని ఆనందంగా విన్నాను. చివర తమ జీవితంలో కల్లా అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి చెప్పారు ఆయన. లాహిరి మహాశయుల దహనం జరిగిన మర్నాడు ప్రొద్దున్నే 10 గంటలకు ఇక్కడ కలకత్తాలో జీవ వైభవంతో నా ముందు ప్రత్యక్షమయ్యారు ఆయన. 2 శరీరాల సాధువు స్వామి ప్రణవానంద్ గారు కూడా తమ అతీంద్రియ అనుభూతిని నాకు వివరించారు. మా రాంచీ విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ప్రణవానంద్ గారు నాకు ఇలా చెప్పారు. లాహిరి మహాశయులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు ఆయన దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది. నన్ను వెంటనే కాశీకి రమ్మని రాశారు ఆయన. అయితే తప్పనిసరి ఆటంకం వల్ల నా ప్రయాణం ఆలస్యమైంది. వెంటనే బయలుదేరలేకపోయాను. నేను కాశీ ప్రయాణాన్ని సిద్ధమవుతూ ఉండగా ప్రొద్దునే 10 గంటల వేళ మా గురుదేవుల ఉజ్వల రూపాన్ని నా గదిలోని చూసి ఆనందం పట్టలేకపోయాను. కాశీకి రావాలని తొందరెందుకు అన్నారు చిరునవ్వు చిందిస్తూ. నన్ను ఇంకా అక్కడ చూడలేవులే. ఆయన మాటల అర్థం నాకు స్ఫురించేసరికి గుండె పగిలి వలవలా ఏడ్చేశాను. ఆయన కేవలం అంతర్దర్శనాలు చూస్తున్నానని నమ్మి గురుదేవులు ఓదార్పుగా నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ నా కండబెట్టి చూడు అన్నారు. ఎప్పటిలాగే నేను జీవించి ఉన్నాను, దుఃఖపడకు, ఎప్పటికీ నీతోనే ఉండటం జరుగుతూ ఉంది. ఈ 3 మహాశిష్యుల నోళ్ళ నుంచి అద్భుత సత్యాలను తెలిపే కథలన్నీ ఎన్నో బయలుపడ్డాయి. లాహిరి మహాశయుల దేహం మంటలకు ఆహుతి అయినటువంటి మర్నాడు ప్రొద్దునే 10 గంటల వేళ రూపాంతరం చెందినప్పటికీ వాస్తవమైన దేహంలో 3 వేరువేరు నగరాల్లో 3 శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు. నశ్వరమైన దీనికి అనశ్వర స్థితి సిద్ధిస్తే, మర్త్యుడు అమరత్వం సాధిస్తే అప్పుడు మృత్యువును విజయం కబలం చేసిందన్న లిఖిత సూక్తి రుజువవుతుంది. మరణమా ఎక్కడ నీ కాటు, శ్మశానమా ఎక్కడ నీ విజయం. మరి ఈ అద్భుతమైనటువంటి విషయాల్ని ఈరోజు మనం ఈ మంచి మాటను విరమించుకుందాం. రేపటి రోజుని మరి సరికొత్త అధ్యాయం, మరి అమెరికా ప్రయాణాన్ని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.